ప్రూవ్ చేయడానికి ఒక్క చిత్తశుద్ధితో చేస్తున్న గవర్నమెంట్ లేదు. అంచేత 2021 దాకా ప్రసాద్ గారి ప్రవచనాలు, 2021 తర్వాత మారిపోయిన ప్రవచనాలు మీకు నచ్చకపోవచ్చు, కానీ మీ వెనకాతలు నడిపిస్తున్న బీజేపీ అంటే నాకు నచ్చదు, అందుకని చెప్తున్నా. ఓకే, రైట్. బాలకోటి గారు, ఇదండి ఓపెన్ అయ్యారు కేఎస్ ప్రసాద్ గారు. వర్మ గారు, కేఎస్ ప్రసాద్ గారికి భారతీయ జనతా పార్టీ ఇష్టం లేకపోవచ్చు. ఇష్టం లేకపోవడం కాదు, రాష్ట్రానికి అన్యాయం చేశారు. విభజన హామీలతో సైతం అన్యాయం చేసిన పార్టీ బీజేపీ. వర్మ గారు, ఈ దేశాన్ని 15 సంవత్సరాలుగా పరిపాలిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అయితే మన ప్రాంతాన్ని నరేంద్ర మోడీ నాకు భారతీయ జనతా పార్టీ ఇష్టం లేదు అంటే కొబ్బరి పిసులో కొట్టడం నీకు ఇష్టం ఉంటేనే, లేకపోతేనే. చాలా మందికి ఇష్టం ఉండదు. భారతీయ జనతా పార్టీ అంటే కేఎస్ ప్రసాద్ గారికే కాదు, ఆ పార్టీ వ్యతిరేకులందరికీ ఇష్టం ఉండదు. కాంగ్రెస్ పార్టీకి ఇష్టమా భారతీయ జనతా పార్టీ అంటే, లేదా మరో పార్టీకి ఇష్టమా? తెలుగుదేశం అంటే ఒకే ఒక్క మాట అండి బాలకోటి గారు, మీతో విషయంలో ఒకటే రాష్ట్ర విభజన, 2 జాతీయ పార్టీలు మన రాష్ట్రానికి రెండింటికి అన్యాయం చేశారు. మనం ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా విభజించబడ్డాం, మనం మోసం చేయించబడ్డాం. కాంగ్రెస్ ని పనిష్ చేసినట్టు బీజేపీని పనిష్ చేయలేకపోతున్నాం, ఎందుకంటే వాళ్ళు ఏ వెనకాల గుడికేసుకుని మీ వెనకాల తిరుగుతున్నారు కాబట్టి. ఇది బాధ. ప్రసాద్ గారు చెప్పండి. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ, నాకు దేశంతో సంబంధం లేదు సార్, నా రాష్ట్రం ఇప్పుడు ఇంపార్టెంట్. రాష్ట్ర ప్రయారిటీస్ గత 10 సంవత్సరాలు బట్టి ఏమీ జరగనప్పుడు మీరు ఆ సంవిధానంలో ఉంటే నేను చేయాలా? మేము చెప్తున్నాం, తెలుగుదేశం కనుక సపోర్ట్ ఇవ్వకపోతే వాళ్ళ ఒరిజినల్ బతుకు 0.85 ఓటు బ్యాంక్ కాదు. మీరు నెత్తికెత్తుకోబట్టి రాష్ట్రానికి తెలకండి. దగ్గర పెన్ను కాగితం ఉంటే వర్మ గారు చెప్తున్నారు, రాసుకోండి. ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి ఏమీ చేయలేదని విమర్శించడం వేరు, అసలు పార్టీనే నాకు ఇష్టం లేదు అని అంటాం వేరు. రాష్ట్రం ఏం చేయలేదు కాబట్టి ఇష్టం చెప్తున్నా. నాకు ఇష్టం ఉంటేనే, ఇష్టం లేకపోతేనే. మీరు మాట్లాడకండి, నేను మామూలు లేకుండా చెప్తున్నా. విభజన హామీలతో సైతం 10 ఏళ్ళు బట్టి నా రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది బీజేపీ పార్టీ. చెప్తున్నా ప్రసాద్ గారు ఏం చేశారని అడుగుతున్నా. ప్రత్యేక హోదా కూడా ఏంటి కాదు, నాకు సుభాషితాలు వచ్చు. సుభాషితాలు నా దగ్గర సుభాషితాలు సమాధానం ఉంటాయి. నొక్కులు వచ్చు, నాకు నొసటితో చిట్లించి పెదవులతో నవ్వటం వచ్చు. అందుకని తెలుగుదేశంలో ఉన్నారు, అందుకే మీరు తెలుగుదేశంలో ఉండగలిగారు. ఆ రెండు చేయగలిగిన వాళ్ళే తెలుగుదేశంలో ఉంటారు. యోగి రమేష్ గారి మాటలకి మీరు మద్దతు పలుకుతారా పలకరా? ఒక మాట చచ్చిన పలకన పనికిమాల మాటలకి, అలాంటి పనికిమాల మాటలకి నీ చచ్చిన మద్దతు పలకను. రామాయణ మంత్రులు రాముడికి చేతి అవుతాను అడిగితే, రాముడు ఏమవుతాడని అడిగితే బాలకోట ఏం చెప్పాల్సి వస్తుంది వాళ్ళ నుంచి. అలా మాట్లాడే వ్యక్తుల మీద చర్య తీసుకుంటే తప్పేటంటున్నా. ఏం చర్యలు తీసుకున్నావు? మాట్లాడినందుకు కాదు, మాట్లాడినందుకు చర్యలు తీసుకో. నేను ఒప్పుకుంటా మిస్టర్ బాలకోటయ్య, మాట్లాడినందుకు చర్యలు తీసుకో. ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడుతున్నాం. మాట్లాడినందుకు చర్యలు తీసుకోకుండా కక్షపూరితంగా పనికిమాలిన చర్యలు తీసుకుంటే ప్రసాద్ గారు మీరు ఒక నిమిషం ఉండండి. అర్థం కాదు కదా, అర్థం చేసుకోండి వ్యక్తి బాలకోటయ్య. నోటికొచ్చింది ఏదో మాట్లాడు. సబు సందర్భంగా సెంటెన్స్ ఫ్రేమ్ చేయి. ప్రసాద్ గారు స్టూడియోలో ఉన్నారు. నేను అదే చెప్పానండి, మాట్లాడు, మీరు మాట్లాడండి. ఆయన మాట్లాడినంత సేపు నేను మాట్లాడాల. సరే ఓకే, ఆయన ఇంటరప్ట్ చేయరు, ఆయన ఇంటరప్ట్ చేయరు, మీరు మాట్లాడండి. నేను ఒక్క మాట అడుగుతున్నా. జనార్దన్ రావు, జోగి రమేష్ గారు ప్రాణ స్నేహితులు. జోగి రమేష్ గారు